వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్, సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా ఈరోజు మనకు ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. ఏపీ క్యాడర్ 91 నుంచి మీరు ఏపీలో పనిచేస్తున్నారు, 34 years నుంచి ఐఏఎస్గా. ఎక్కడ సార్ మీ చైల్డ్హుడ్ ఎక్కడ గడిచింది? రాజస్థాన్ నుంచి వచ్చినట్టున్నారు మీరు. ఎస్, నేను ఉదయపూర్ రాజస్థాన్లో పుట్టాను జనవరి 1968లో. మా పేరెంట్స్ అప్పుడు నేను చిన్నప్పుడు బాగా అటు ఇటు మూవ్ అయ్యేవాళ్ళు. మథురాకి పోయి ఉన్నారు, బీకానేర్కి పోయి ఉన్నారు, కొంతసేపు ఉదయపూర్, కొంతసేపు విలేజ్. ఫిట్స్ అండ్ స్టార్ట్స్లోనే అయింది. రెగ్యులర్ స్కూలింగ్ కూడా లేదు నాకు. 5th class దాకా ఒక 6 నెలల స్కూల్కి పోవడం మానేయడం, లేకపోతే ఒక సంవత్సరం తరబడి స్కూల్కి వెళ్ళకపోవడం అని జరిగింది. 8th class దాకా అలాగే జరిగింది. 8 తర్వాత మా పేరెంట్స్ ఫైనల్గా ఉదయపూర్లో సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత కొద్దిగా స్టడీ ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రెస్లోకి వచ్చింది. మీరు ఎంఎస్సి జువాలజీలో చేసినట్టున్నారు. ఎంఎస్సి జువాలజీ చేశాను, బీఎస్సీ చేశాను, ఎంఎస్సి చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి మానేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎందుకు చేశానంటే, ఆ రోజుల్లో 14 సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండేది 10వ తరగతి ఎగ్జామ్ రాయాలంటే. ఓకే. కానీ నాది 13 సంవత్సరాలే ఉంది. లక్కీగా అప్పుడు కంప్యూటర్స్ లేవు. మాన్యువల్గా చెక్కింగ్లో సమ్హౌ నా పేరు క్లియర్ అయిపోయింది. 13లో 10th పాస్ అయిపోయా. అప్పుడు నేను 11+3 సిస్టమ్, నాట్ 10+2 సిస్టమ్. సో 13లో నాకు 10th అయితే 11th 14లో అయిపోయింది. బీఎస్సీ నాకు 3 years, అంటే 17 yearsలో బీఎస్సీ అయిపోయింది. ఐఏఎస్ రాయాలంటే 21 years మినిమం ఏజ్ ఉండాలి. నేను అప్పుడే ఐఏఎస్ రాద్దామంటే నాకు ఇంకా 4 years ఉన్నాయి. 17లో నేను బీఎస్సీ పాస్ అయిపోయాను. ఏం చేద్దామంటే 2 years చదువుకుందామని ఎంఎస్సీ పీజీ చేశాను. అయినా నాకు ఒక సంవత్సరం ఇంకా మిగిలి 19లో పాస్ అయినా కూడా, 19లో ఎంఎస్సీ అయిపోయినా కూడా ఇంకా 2 years ఉన్నాయి ఎగ్జామ్ రాయటానికి. ఏది ఐఏఎస్ ఎగ్జామ్ రాయటానికి. కాబట్టి నేను కొంతసేపు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక మేనేజ్మెంట్ ట్రైనీ అని ఎగ్జామ్ ఉండేది, కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే. ప్లస్ మనకి ఎక్స్పోజర్ వస్తుంది బయట. సో నేను బిలాయిలో, బొకారోలో స్టీల్ ప్లాంట్లో పనిచేశాను 1.5 years. తర్వాత ఆ జాబ్ మానేసి ఇంటికి వచ్చి 6 months దాకా ఐఏఎస్కి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. యూఎస్సీ ప్రిపేర్ అయితే 91లో నాకు 90లో ఎగ్జామ్ రాసేసాను. 90లో ఎగ్జామ్ పాస్ అయిపోయింది. 91లో ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. 91 సెప్టెంబర్లో నేను మసూరి అకాడమీ జాయిన్ అయిపోయాను. మీరు ఎక్కువగా స్విమ్మింగ్ ఇష్టపడతారని విన్నాను, నిజమేనా? స్విమ్మింగ్కి నేను కృష్ణా రివర్కి వెళ్తాను. డైలీ ఈవినింగ్ 1.5 hours స్విమ్మింగ్ చేస్తాను. ఇది కృష్ణా రివర్లో. అందుకే పక్కన ఇల్లు కొనుక్కున్నా. ఈ ఇల్లు కొనేదాని వెనుక కారణం ఏంటంటే మనం నడిచి కూడా పోవచ్చు సార్. రేపు ఉద్యోగం ఉండకపోవచ్చు, రిటైర్మెంట్ అయిపోతాం, కానీ నదికి పోవడం ఖాయమే కదా. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా ఇక్కడే సెటిల్ అవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత ఇక్కడే సెటిల్ అవ్వాలని ఉంది నాకైతే. ఎవరు నార్త్ ఇండియన్ అలా అనుకోరు, కానీ నాకైతే 100%. అందుకే ఇల్లు కొని, లోన్ తీసుకుని ఇల్లు కొనడం ఎందుకు జరిగిందంటే, నా ఉద్దేశం విజయవాడలో ఉండిపోదాం చివరి దాకా. అంటే 34 years నుంచి మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు చూశారు కదా, మీరు ఇది మీ ఓన్ స్టేట్ లాగా ఫీల్ అవుతున్నారు. నేను 91 అయితే అఫ్కోర్స్ 2 years ట్రైనింగ్, కానీ నెక్స్ట్ ఇయర్ మేము డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి వచ్చేస్తాం. 92లో నేను ఏలూరు, నాకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ జరిగింది వెస్ట్ గోదావరి. ఓకే. ఏలూరు మీకు తెలుసు, అంటే ఆ కోస్టల్ ప్రాంతం ఎంత అద్భుతంగా, ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఉదయపూర్లో లేక్స్ ఉన్న, గ్రీనరీ ఉన్న, మొత్తానికి రాజస్థాన్ ఓవరాల్ ఒక అడారి లాంటి ప్రాంతం. అక్కడ మీరు రోడ్ నుంచి పోతే అంతా మీకు బ్రౌన్ కనిపిస్తుంది. కొండలు చూసినా అవి అంతా బ్రౌన్, ఎక్కడో ఒక చెట్టు కనిపిస్తుంది తప్ప. ఇక్కడ వచ్చి వానాకాలంలో నేను అప్పుడు నాకు ఒక మహీంద్రా జీప్ ఇచ్చారు ట్రైనింగ్ టైంలో. వెళ్తా ఉన్నాను, అసలు ఆ గ్రీనరీ చూసి నాకు కళ్ళు సరిపోలేదు, 2 కళ్ళు సరిపోనంత అద్భుతంగా నేను అది బ్యూటీ చూశాను. వెస్ట్ గోదావరిలో మొత్తం పెడీ ఫీల్డ్స్, ఫుల్ గ్రీన్, చుట్టూ మనకి కొబ్బరి చెట్లు. ఎంత ఆనందం నాకు వచ్చేదంటే, అసలు అది చూసుకున్నాక ఆ ఆనందం. తర్వాత లాంగ్వేజ్ నచ్చింది నాకు, కల్చర్ నచ్చింది, అన్నీ నచ్చినాయి నాకు.
చాలా. అంటే ఎస్థెటిక్ సెన్స్ ఆంధ్ర వాళ్ళలో చాలా ఎక్కువ, తెలుగు వాళ్ళు. ఒక కూచిపూడి లాంటి నృత్యము, అసలు తెలుగు లాంగ్వేజ్ ఇప్పుడు మాతో పాటు వచ్చేవాళ్ళు నార్త్ ఇండియన్స్ అప్పుడప్పుడు తెలుగు నేర్చుకోవడానికి వెనక్కి జంకుతారు వాళ్ళు. ఇది ఏంటి లాంగ్వేజ్, ఇప్పుడు నార్త్ ఇండియన్ ఇప్పుడు దిస్ ఇస్ ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్, మేము వచ్చేది ఆర్యన్. ఆ ఫ్యామిలీ మారిపోయేసరికి ఏంటంటే గ్రామర్ మారిపోతుంది, వొకాబులరీ కల్చర్ మారిపోతుంది. కొంతమంది దాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయని పరిస్థితులు ఉంటారు బయట వాళ్ళు. నాకు ఎందుకంటే నాకు మరి నచ్చింది మొత్తానికి, ఎవ్రీథింగ్ ఐ లైక్. అందుకే ఇప్పుడు నేను ఎలా ఉట్టిగా చెప్తున్నాను అనుకుంటే, బైఫర్కేషన్ టైంలో ఆప్షన్ అడిగితే నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. ఓకే, మా వాళ్ళు అందరూ తెలంగాణ ఇచ్చారు. ఎందుకంటే నార్త్ హైదరాబాద్లో సెటిల్ అయిపోయి హైదరాబాద్ హిందీ కాస్మోపాలిటన్ కల్చర్, నేను కావాలని ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే నాకు ఫీల్డ్కి తిరగాలంటే నిజామాబాద్ ఆదిలాబాద్ కంటే నేను ఐ వుడ్ ప్రిఫర్ ఏలూరు, భీమవరం, నర్సాపురం, కొవ్వూరు. నాకు అది ఇష్టం. మనం బండిలో పోతూ ఉంటా కూడా మనకి ఒక ఆనందంగా ఉంటుంది, ఒక ఆహ్లాదకరంగా వాతావరణం నాకు అనిపిస్తుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా నేను అన్నిటికంటే ముందు మాకు యాక్చువల్లీ తెలుగు లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి 2 times, తెలుగు లోవర్, తెలుగు హైయర్, లేకపోతే మా ప్రొఫెషన్ కన్ఫర్మ్ కాదు, ప్రమోషన్స్ రావు. సో నేనైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాను. కొంతమంది టైం తీసుకున్నారు. మీరు ఓన్ చేసుకున్నారు లాంగ్వేజ్ని కూడా? లాంగ్వేజ్ని ఓన్ చేసుకున్నాను. నేర్చుకోవడానికి నేను చాలా తెలుగు సినిమాలు, రోజుకి తెలుగు సినిమా చూసేవాళ్ళు ఏలూరులో. ట్రైనింగ్ టైంలో పనిపాట ఏం పెద్దగా ఉండదు. సో ఎవరో ఒకరిని పట్టుకోవడం, తెలుగు కూర్చోబెట్టి తెలుగు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, అలా నేర్చుకున్నాను. తర్వాత సార్ ఏలూరు ట్రైనింగ్ అదంతా? ఏలూరు ట్రైనింగ్ అయింది. తర్వాత సబ్ కలెక్టర్ పార్వతీపురం చేశాను 2 years. దాని తర్వాత పిఓఐటీడే పార్వతీపురం చేశాను 1 year. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళం చేశాను 1 year. తర్వాత ఉట్నూర్ ఆదిలాబాద్ పిఓఐటీడీగా చేశాను, అది 1 year. దాని తర్వాత మధ్యన డైరెక్టర్ ఈ సేవగా చేశాను, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ హైదరాబాద్గా చేశాను. దాని తర్వాత కలెక్టర్ నల్గొండగా చేశాను 3 సంవత్సరాలు. దాని తర్వాత ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ చేశాను 3 సంవత్సరాలు. దాని తర్వాత నేను ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్కి నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వెళ్ళిపోయాను 2008లో. ఓకే, 2008 నుంచి 2014 దాకా నేను ఢిల్లీలో ఉన్నాను. 2008లో ట్రైనింగ్, తర్వాత 5 years ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి 5 years జాయింట్ సెక్రటరీగా చేశాను. బైఫర్కేషన్ అవ్వగానే, అంటే జస్ట్ బైఫర్కేషన్ 6 months తర్వాత నాది అక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. నేను రిపోర్ట్ బ్యాక్ చేశాను. అప్పుడు క్యాపిటల్ హైదరాబాద్లో ఉండేది. సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ చేశాను, అక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాను. ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా 2 times చేశాను. గవర్నర్ దగ్గర సెక్రటరీగా ఉండేటప్పుడు నాకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రమోషన్ వచ్చేసింది. దాని తర్వాత కొన్ని రోజులు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్గా, కొన్ని రోజులు డైరెక్టర్ జనరల్ ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చేశాను. ఈ మధ్యన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా చేశాను, జిఏడి సెక్రటరీగా కూడా చేశాను. ఓకే, అవి మధ్యన టెన్యూర్కి అది ఎక్కువ ఉండదు, ఏదో 1 year 2 yearలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దాని రీజన్ తెలియదు, ఎందుకని ఆ రీజన్ నాకు తెలియదు, కానీ ట్రాన్స్ఫర్ 10 months. ఇప్పుడు అన్ని చోట చేసి 10 months 1 year ఎక్కువ చేసింది యాజ్ కలెక్టర్ అండ్ బోర్డ్. అవే 3 సంవత్సరాలు ఫిక్స్డ్ స్టేబుల్ టెన్యూర్ తప్ప మిగతా అన్ని అటు అయిపోతున్నాయి. ఏం సార్, మీరు సాహిత్యం మీద బాగా పట్టుంది, మీరు పుస్తకాలు రాస్తారు అని కూడా నేను చూశాను, నిజమేనా అది? ఐ స్టార్ట్ విత్ పోయిట్రీ ఇన్ హిందీ. ఫస్ట్ బుక్ బిఎస్సి కాగానే 18 yearsలో ఒక హిందీలో పోయిట్రీ బుక్ పబ్లిష్ అయింది. ఓకే, అది హిందీ ఉర్దూ చెప్పొచ్చు. ఖ్వాబోంకి పర్ఛాయా అని పేరుతో పుస్తకం అప్పుడు రాశాను, అది పబ్లిష్ అయింది. కలెక్టర్ నల్గొండ ఉండేటప్పుడు, అంటే నేను ఒక షార్ట్ స్టోరీ కలెక్షన్ రాసుకుంటూ వచ్చాను. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అనుకోండి. ఎప్పుడు మన మైండ్లో ఏమైనా కొత్త ప్లాట్ వచ్చింది, లేకపోతే ఏదో ఇన్సిడెంట్ జరిగింది మనకి మనసుకి, ఏదో
అంటే మన బాధ కలిగింది లేకపోతే నచ్చింది కొన్ని ఉంటాయి కదా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని ప్లాట్స్ మన మైండ్లో వస్తే అప్పుడప్పుడు నేను రాసేవాడిని. కానీ రోజు ప్లాట్స్ మైండ్లోకి రావు. ఇది నేను ఇంగ్లీష్లో రాశాను. నేను ఐ మైగ్రేటెడ్ అంటే నేను యాక్చువల్లీ నేను హిందీ మీడియం స్టూడెంట్. పీజీ చేసేదాకా నాకు ఇంగ్లీష్ పెద్దగా వచ్చేది కాదు. ఓకే. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎప్పుడు మొదలు పెట్టానంటే 19లో ఎంఎస్సీ అయినాక నాకు ఏం తెలిసి ఇప్పుడు నా లైఫ్లో ఉద్దేశం ఒకటే, ఐఏఎస్ కొట్టాలని. ఇంకే ఇది డాక్టర్ అవుదాం, ఇంజనీర్ అయిపోదాం, తర్వాత ట్రై చేద్దాం, అట్లా ఏం లేదు. ఐఏఎస్ అయిపోవడం అంతే. సింగిల్ మైండెడ్, సింగిల్ పాయింట్ ఏజెండా. కాబట్టి అటు ఇటు నేను దృష్టి పెట్టలేదు. ఎంఎస్సీ కూడా టైం ఉంది కాబట్టి చేశాను. నాకు ఏం చెప్పారంటే అప్పుడు తెలిసింది ఆ రోజుల్లో 90 ఎగ్జామ్ ఇది 91 బ్యాచ్. ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది తర్వాత పరిస్థితి మారింది. వర్నాకులరు, రీజనల్ లాంగ్వేజెస్కి ప్రయారిటీ ఇచ్చారు. అదంతా తర్వాత జరిగింది. ఆ రోజుల్లో మీకు హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లేకపోతే ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. అండ్ ఇంగ్లీష్లో అడ్వాంటేజ్ ఉంటుంది అని తెలిస్తే ముందు నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇంగ్లీష్లోనే రాద్దామని ఫిక్స్ అయ్యా. అప్పుడు హిందీ వాజ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్. హిందీ వాజ్ దేర్. ఓకే. నేను హిందీలో ఐ కుడ్ హ్యావ్ రిటన్, కానీ నాకు అనిపించింది బహుశా మనకి డిసడ్వాంటేజ్ ఉంటుందేమో, ఇంగ్లీష్లోనే రాద్దాం. సో అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత నేను సబ్జెక్ట్స్ కూడా మార్చేశాను. అసలు సివిల్స్ రాసింది నేను హిస్టరీ అండ్ సోషియాలజీలో రాశాను. చదివిద్ది బాటనీ, జువాలజీ అయితే అది నాకు ఏదో విసికి వచ్చేసింది. ఇంత మళ్ళీ మళ్ళీ అదే సబ్జెక్ట్ ఎందుకు చదవడం, మళ్ళీ అంటే మనం ఫోకస్ చేయలేం. ఒకసారి ఇన్ని చదివినాక అంత పెద్ద మళ్ళీ దాన్ని ఏం చదవ అంటే మనకి కొత్తగా అయితే కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో నేను నాతో సంబంధం లేని సబ్జెక్ట్స్ ఎన్నుకున్నాను. అప్పుడు 2 ఆప్షనల్స్ ఉండే. సో హిస్టరీ, సోషియాలజీ తీసుకున్నాను. పుస్తకాలు కొనుక్కొచ్చాను. అఫ్కోర్స్ కోచింగ్ గీచింగ్ ఏం పెట్టుకోలేదు, నేను ఇంట్లోనే చదువుకున్నాను మొత్తం. సో 91లో పాస్ అయ్యి వెళ్ళిపోయాను అకాడమీ. లిటరేచర్ అంటే ఆ బుక్ 2005లో అ వరల్డ్ లాస్ట్ అని ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాసింది, పబ్లిష్ అయింది. ఓకే. స్టర్లింగ్ పబ్లిషర్ ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు. సెకండ్ ఎడిషన్ వాసన్ వాళ్ళు పబ్లిష్ చేశారు, బెంగళూరు వాళ్ళు. లాస్ట్ చివరికి నేను ఇప్పుడు రాసింది 3, అది ఇంగ్లీష్ పోయమ్స్ రాశాను. ద వింపరింగ్ ఎపిటాఫ్స్ అని ఒక ఇంగ్లీష్ పుస్తకం రాశాను. ఇది పోయట్రీ. ఓకే. సో బుక్స్లో 2 పోయట్రీ, 1 హిందీ, 1 ఇంగ్లీష్. షార్ట్ స్టోరీస్ ఇంగ్లీష్. మీరు పిహెచ్డీలు ఏం చేయాల లిటరేచర్? పిహెచ్డీ చేయాలి. నాకు నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వద్ద ఎంఫిల్ ఇస్తారని నేను వద్దనేసి. ఓకే. ఎందుకంటే దాని డిజర్టేషన్ రాయాలి. నేనేదో అకాడమికల్లీ ఓరియంటెడ్ పర్సన్ కాదు. ఈ డిజర్టేషన్ రాయందు టైం వేస్ట్ అంటే ఎంఫిల్ కూడా తీసుకోలేదు. ఇంకా 2.5 ఏళ్ల సర్వీస్ ఉంది మీకు. ఉన్నారా సిఎస్ రేస్లో? మనం ఎలా చెప్తాం, సీనియారిటీ ప్రకారం అయితే ఉన్నాం. సీనియారిటీ ప్రకారం సాయి ప్రసాద్ గారి తర్వాత మీకే రావాలి అంటే అంతా ఖచ్చితంగా ఏది ఉండదు. పరిస్థితులు బట్టి, సిచ్యుయేషన్ బట్టి ఉంటాయి. బట్ రేస్లో లేను చెప్పలేను, ఉన్నాను చెప్పలేను. ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో మీరు రెవెన్యూలో స్పెషల్ సిఎస్గా వర్క్ చేశారు కొన్నాళ్ళు, చాలా కొద్ది కాలం. ఎందుకని, ఏంటి రీజను? అంటే కొద్ది కాలం ఏం కాదు, 12 నెలలు. నేను చెప్పాను కదా నా ఎవరేజ్ టెన్యూర్ 1 year చేశారు. 11 months. ఓకే. నా ఎవరేజ్ టెన్యూర్ అంతే. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్, ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు? ప్రాబ్లం ఏం లేదు, నా జాతకంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి వాటి మీద చాలా పెద్ద ఇష్యూస్ జరిగాయి. లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ దాదాపు 13.5 లక్షల ఎకరాలకు సంబంధించి అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది, యాజమాన్యపు హక్కుల కింద వాళ్ళకి ఇచ్చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని కొంత ప్రాబ్లం జరిగిందని చెప్పేసి ఆపేశారు. ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉన్న వాటిని అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు సమస్య వచ్చింది? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని పరిశీలిస్తున్నారు. దాంట్లో చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ అంటే డీపట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఫ్రీ హోల్డ్ కింద చేయొచ్చు, అది ఉంది. ఓకే. కానీ ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, నిజానికి ఆ డీపట్టాదారు అక్కడ ఫీల్డ్లో ఉంటే, ఆయన కబ్జాలో ఉంటే, రెగ్యులర్ రికార్డ్స్ మన దగ్గర ఉంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేయొచ్చు. కానీ అట్లా లేకుండా విచ్చలవిడిగా చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ఆపి చేయడం పెట్టి, కొన్ని చోట్ల 20 సంవత్సరాలు లేకుండానే చేయడం జరిగింది, కొన్ని చోట్ల
డీ పట్టాదారు మారిపోయాడు, అమ్మేసిపోయాడు, ఈ కొత్త వాడి పేరు మీద ఫ్రీ హోల్డ్ అవ్వడం జరిగింది. అది ముందే పిఓటి వయలేషన్ కింద తీసుకోవాలి, ఓకే. రాదర్ దెన్ మేకింగ్ ఇట్ ఫ్రీ హోల్డ్. ఫ్రీ హోల్డ్ ఒకవైపు అయితే మళ్ళీ అది రిజిస్ట్రేషన్ చేయవచ్చు, అంటే ఫ్రీ హోల్డ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయొచ్చు సార్. కానీ దాంట్లో కూడా కొన్ని లోటుబాట్లు కనిపిస్తే క్షుణ్ణంగా పరిశీలి తర్వాతే మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలి. బికాజ్ ఒకవైపు ఎక్కువ ఈ భూములు ఫ్రీ ఎస్సీ ఎస్టీ దగ్గర ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ దగ్గర ఉన్నాయి. డీ పట్టా ఇచ్చేది పేదవాడికి ఎక్కువ ఇచ్చారు. అవును సార్. సో అప్పుడు కంప్లైంట్ కూడా ఏం వచ్చిందంటే వాళ్ళకి ఏదో చిన్న అమౌంట్ ఇచ్చేసి అగ్రిమెంట్లు రాపించుకోవడం, పెద్ద భూస్వామిలే బెనిఫిట్ అయిపోతారా అనే ఇంకొక యాంగిల్ దాంట్లో వచ్చింది. సో మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటేనే దీన్ని చేస్తే దళిత వర్గాలకి అన్యాయం ఉండకూడదు. మోర్ ఓవర్ ఇది ఒక ఎకానమిక్ గ్రోత్లో ప్రోగ్రెస్లో ఆబ్స్ట్రక్షన్ లాగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు డీ పట్టా భూములు మీరు సాగుకి తీసుకురాకపోతే దాన్ని క్యాన్సిల్ చేసే హక్కులు రెవెన్యూకి ఉండేది. ఈరోజు వైజాగ్లో, తిరుపతిలో, ఈవెన్ మన సత్యసాయి జిల్లాలో, లేకపోతే ఇప్పుడు ఏంటంటే హైవేలు వచ్చినాయి, ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి, మొత్తం అర్బనైజేషన్ జరిగిపోయింది. అక్కడ సాగు చేసే పరిస్థితులు కూడా జనాలు లేరు. సో ఇవన్నీ విషయాలు కొద్దిగా ఖచ్చితంగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుందామని గవర్నమెంట్ డెసిజన్ తీసుకుంది. ఉంటుందా సార్ దాని మీద ఒక లాజికల్ ఎండ్ వస్తుందా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దానికే కదా మొన్న కూడా మళ్ళీ మీటింగ్ జరిగింది. దానికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి దీనికోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారి చైర్లో పెట్టడం జరిగింది. వాళ్ళు డిసైడ్ చేసుకోవడం తర్వాత ఏదో డెసిషన్. మీరు పనిచేసిన 11 నెలల కాలంలో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ల్యాండ్ రీఫార్మ్స్ అంటున్నారు. ఏంటి ఛాలెంజింగ్గా అనిపించినవి ఏమేమి ఉన్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసాం. ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాము. వన్ ఈజ్ మొత్తం ఎంక్వైరీలు చేయడం, తర్వాత యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాం. యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారంగా చాలా స్ట్రిక్జెంట్ పనిష్మెంట్ ల్యాండ్ గ్రాబింగ్ డెఫినేషన్ని ఎక్స్పాండ్ చేస్తూ, ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది 1982లో పెట్టారు కానీ అది డిఫంక్ట్ అయిపోయింది. ఓకే సార్. సో దాంట్లో ఎక్కువ టీత్ లేని లెజిస్లేషన్, అంటే దానివల్ల భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇది ఆ యాక్ట్ ఒకసారి ఫోర్స్లోకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ అనేది సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో సెకండ్ రిఫార్మ్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూలో చాలా పిటిషన్స్ పెరిగిపోతున్నాయి, గ్రీవెన్సెస్ పెరిగిపోతున్నాయి అని అందరికి తెలుసు. 60% గ్రీవెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్. దాంట్లో భాగంగా కొన్ని బాటిల్ నెక్స్ ఉండేవి. ఆ బాటిల్ నెక్స్ తీసేయడానికి ప్రయత్నాలు చేసాం. దాంట్లోనే మన ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం రెవెన్యూ వ్యవస్థని పరిశీలించడానికి ఒక రెవెన్యూ సదస్సు 15 రోజుల దాకా రెవెన్యూ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు మార్పిడి చేయడం జరిగింది. ల్యాండ్ సర్వే ఒకప్పుడు ఆపి మళ్ళీ దాన్ని ఎలా తీసుకెళ్దాం, మళ్ళీ ఒక పైలట్ చేసి ఉన్న లోటుబాట్లు తీసేసి ల్యాండ్ రీసర్వేని ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి కొన్ని రిఫార్మ్స్ అయితే వచ్చింది. మీరు గమనించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చాలా మంచిది ఈ చట్టం అని చెప్తున్నారు. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రద్దు చేశారు? సెంట్రల్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పినప్పుడు ఇక్కడున్న సమస్య ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు. నీతి ఆయోగ్ మాత్రం ఒక కమిటీ, నీతి ఆయోగ్లో ఒక ల్యాండ్ మీద చూసే కమిటీ ఒక డ్రాఫ్ట్ బిల్ని అన్ని స్టేట్స్కి పంపించి మీరు చూడండి, మీకు వీలైతే చేయండి. ఇప్పుడు ఒకప్పుడు పట్టాదారు పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్స్ ఇచ్చేవాళ్ళు. దేని కింద? ఆర్ఓఆర్ యాక్ట్ కింద. ఆర్ఓఆర్ యాక్ట్ కిందే టైటిల్ ఇచ్చే ప్రొవిజన్ ఉంటే మళ్ళీ కొత్త యాక్ట్ ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, ఆ యాక్ట్లో కొన్ని మార్పులు చేయడం బట్టి కొన్ని భయంకరమైన కష్టాలు వస్తాయని మాకు అనిపించింది.
వన్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేది ఒకటి ఉంటాడు. ది నీతి ఆయోగ్ సేస్ ఎనీ ఆఫీసర్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్. మన బిల్ ఏం సేస్ ఎనీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ల్యాండ్ టైటిలింగ్. ఎనీ పర్సన్. వాట్ డస్ ఇట్ మీన్? ఎనీ పర్సన్, మీరు, నేను, ఈయన, ఎవరైనా ఉండొచ్చు. అది ప్రైవేట్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. సెకండ్, అపీల్ ప్రొవిజన్ పెట్టారు. సరే, దర్ ఇస్ అన్ అపీల్. ఒరిజినల్ బిల్లో ఒక ట్రైబ్యునల్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు ఇండియాలో కాన్స్టిట్యూషన్ పరంగా ఓన్లీ జ్యుడిషియరీ కెన్ డిసైడ్ లీగలిటీ ఆఫ్ ఎ కేస్ కదా. అంత లిటిగేషన్ ఫైనల్గా ఇక్కడ జ్యుడిషియరీకే కదా పోతుంది. కానీ దాంట్లో ఆ ప్రొవిజన్ తీసేయడం బట్టి ఫైనల్గా అసలు ఏమైనా డిస్ప్యూట్ అయింది అనుకోండి, ఎక్కడ పోవాలి? ఒరిజినల్ బిల్లో అది ఉంది, ట్రైబ్యునల్స్ ఉన్నాయి, అపిలేట్ ట్రైబ్యునల్ ఉన్నాయి, హైకోర్టు జ్యూరిస్డిక్షన్, అది తీసేయడం. ఆ ట్వీక్ బిల్ మాత్రం పనికి రాదని మాకు అనిపించింది. అంటే నీతి ఆయోగ్ డిసిషన్ కూడా కరెక్ట్ కాదనిపించిందా? నీతి ఆయోగ్ ఇచ్చింది ఒక విధంగా కరెక్ట్ కావచ్చు, కానీ దాంట్లో చేసిన మార్పులు బట్టి మాత్రం కరెక్ట్ కాదని అనిపించింది. ఓకే, మరి కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకొని లేకపోతే కొన్నిటిని యాడ్ చేసి రిడెండెన్సీ అండి. ల్యాండ్ టైటిలింగ్ అంటే ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు టైటిల్ లేదనుకుంటున్నారా? మీకు నాకు ఈయనకి ల్యాండ్ ఉంటే మా టైటిల్, ఇది ఇల్లు నేను కొనుక్కున్న టైటిల్ లేదనుకుంటున్నారా? ఎవడన్నా వచ్చేపోయి ఇది నాదే అని చెప్పవచ్చా? టైటిల్ అంటే ఏంటి? నేను రిజిస్ట్రేషన్ పరంగా కొన్నాను, నా టైటిల్. ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేను కోర్టుకి పోయి రుజువు చేస్తా, బై ఇది నేను ఇక్కడి నుంచి కొన్నాను, అది అయిపోయింది కదా. మళ్ళా ఫ్రెష్ అంటే ఇది ఒక కొత్త కాంట్రవర్సీకి దారి తీయడం తప్ప ల్యాండ్ టైటిల్ అంటే ఇప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చింది, 1950లో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చింది, మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఏంటి ఇండియాలో టైటిలింగ్ అనేది లేదా? మనం వెన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబల్ సేజ్ ఇట్స్ ఎ సావరిన్ స్టేట్. అప్పుడు 1947లో ఏమైంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ టైంలో హైదరాబాద్ నిజాం, జూనాగఢ్, కశ్మీర్ రాజా లేదు, వీఆర్ ఇండిపెండెంట్, వీఆర్ సావరిన్ అని అన్నారు కదా. ఎందుకు అన్నారు? హూ ఇస్ ద ల్యాండ్ లార్డ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్? నిజాం. టుడే ఆల్సో సావరిన్ స్టేట్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ ఇల్లు రేపు సీట్ యాక్సెస్కి కావాలి అంటే గవర్నమెంట్కి హక్కు ఉంది కదా. ఈ ఇల్లు పగలకొట్టే రోడ్, ఆఫ్ కోర్స్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, కోర్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ టైటిల్ ఈజ్ ఆల్వేస్ ఎ కండిషనల్ టైటిల్. టైటిల్ కెన్ నెవర్ బి అబ్సల్యూట్ ఇన్ ఎ డెమోక్రసీ. Title can be absolute in a autocracy or theocracy. Title can never be absolute. అంటే ఒక్కసారి టైటిల్ ఇచ్చిన తర్వాత ఎవరు అడగటానికి వీలు లేదని ఎలా చెప్తాం మనం? రేపు ఇది ప్రైవేట్ ల్యాండ్, రేపు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు కదా. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ అవ్వచ్చు కదా ఇల్లు స్థలాలు ఇచ్చిన తర్వాత, అవునా కాదు? కాబట్టి టైటిలింగ్ లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ROR యాక్ట్ కింద మేము ఎప్పుడో టైటిల్ డీడ్ పనిచేసాం. టైటిల్ డీడ్ అంటే అర్థం ఏంటి? టైటిల్ డీడ్ అది డీడ్ కాదా, టైటిల్ కాదా? సో ఇంకా కొత్తగా మళ్ళీ అవసరం లేదు. అనవసరంగా ఒక పెద్ద ఇప్పుడు రేపు కోర్టు కేసులు పెరిగిపోతాయి. అప్పుడు మీకు తెలుసు లాయర్ అసోసియేషన్ ఎంత ఇది చేశారు, ఎందుకంటే జ్యూరిస్డిక్షనే బార్ చేశారు. మా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లేదు. పాత ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారంలో అది బాగా డ్యామేజ్ చేసింది ఆ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. సరే సార్, పొలిటికల్గా నాకు తెలియదు, నేను మెరిట్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మదనపల్లి ఫైల్స్కి సంబంధించి దాంట్లో ఏం తేల్చలేదు ఏంటి? రిపోర్ట్ కూడా బయటికి రాలేదు. ఎందుకు తేల్చలేదు? అదంతా ఇప్పుడు ఫైల్స్ రీక్రియేట్ చేయడం జరిగింది, వీళ్ళని సస్పెండ్ చేయడం, వీళ్ళు జైల్లో ఉన్నారు. అది గౌతమ్ అనేవాడు, ఆర్డీఓలు ఇద్దరు సస్పెన్షన్లు ఉన్నారు. తగలపెట్టింది అంటే ఫైనల్గా సిఐడి దగ్గర వెళ్ళింది. సిఐడి ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ మా రెవెన్యూ పరంగా చేయాల్సిన పనులు అన్నీ జరిగిపోయినాయి. ఫైల్స్ రీక్రియేట్ అయిపోయినాయి, ఎంఆర్ఓస్ మీద ఆర్డీఓస్ మీద యాక్షన్ జరిగిపోయినాయి, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఫైల్స్ మాత్రం రీక్రియేట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆర్డీఓ ఆఫీస్ ఇస్ అన్ ఇంటర్మీడియట్ ఆఫీస్. నో ఫైల్ ఒరిజినేట్స్ ఆర్ టర్మినేట్స్ ఇన్ అన్ ఆర్డీఓ ఆఫీస్. లక్కీగా ఫైల్ తహసీల్ ఆఫీస్లో అయినా ఒరిజినేట్ అవుతుంది, లేకపోతే కలెక్టరేట్ మారుతూ ఉంటుంది. ఒరిజినేటింగ్ తహసీల్, టర్మినేటింగ్ కలెక్టరేట్, ఇది ఇంటర్మీడియట్ ఆఫీస్. కాబట్టి ఇట్ వాజ్ వెరీ ఈజీ టు రీక్రియేట్ ఫైల్స్. అసెంబ్లీలో బోండా ఉమా గారు మీతో ఏదో గొడవ పడ్డారని ప్రచారం జరిగింది. అట్లా ఏం లేదండి.
బొండమ్మ గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఫ్లడ్లో కలిసి తిరిగాం. నేను ఒక ట్రాక్టర్ మీద, ఆయన ఒక ట్రాక్టర్ తిరిగి ఫుడ్ పంచాం మేము. మీ ప్రమేయం లేకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని ఎలిగేషన్స్ రెవెన్యూలో మీరు పనిచేస్తున్న సందర్భంలో వచ్చాయని, అందుకే మీరు అక్కడి నుంచి టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ చేనేత జౌలి శాఖకి పంపించారని అంటున్నారు. నిజమేనా? నాకు తెలియదు. అంటే ఇందాక మీరు జాతకం గురించి మాట్లాడారు కదా. అంటే నేను ఎస్ట్రాలజీ కూడా నేర్చుకున్నాను సార్. చెప్పగలరా ఆస్ట్రాలజీ? చెప్తాను. నా 10th హౌస్లో చంద్రుడు కేతుతో పాటు ఉన్నాడు. చంద్రుడు కేతు ఉండడం అంటే అది దాన్ని పితృదోషం అంటారు. ఆ మూన్ అంటే అన్నిటికంటే ఫ్రీక్వెంట్ చేంజ్ అయ్యే, ఇప్పుడు ఈరోజు కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ రోజులో ఏమైనా ఉండొచ్చు, కానీ మొత్తానికి 10-11 మంత్సే కదా నా టెన్యూర్. సో అది ఇప్పుడు ఈ 10th హౌస్లో మూన్ కేతు యుతి అవడం బట్టి అలా జరిగింది. 10th హౌస్ కెరీర్ పరంగా ఇబ్బందికరం అని చెప్తారు. వర్క్ హౌస్ అంటే నాకు రాజయోగం ఇచ్చింది ఆ హౌసే. బికాజ్ మూన్ ఉండడం బట్టి ఐఏఎస్ వచ్చింది. ఓకే. అయినా ఐఏఎస్ కెరియర్లో ఆ మూన్ ఇప్పుడు ఈరోజు పూర్ణిమ, మళ్ళీ అమావాస్య ఇలా వస్తుంది కదా, అలా నా కెరియర్ కూడా అలాగ వస్తుంది. ఎన్నాళ్ళు ఉంది సార్ కేతు 10th హౌస్లో? బర్త్ చార్ట్ అంటున్నా. బర్త్ చార్ట్లో ఒకసారి మీకు ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయినట్టే. దాని తర్వాత గోచారంలో అది ఎక్కడ వెళ్ళింది కేతు, అది గోచారం ప్రకారం ఇప్పుడు ఎక్కడ ఉందో, ఇప్పుడు 12th హౌస్లో ఉండొచ్చు. బట్ మీ లగ్న చార్ట్లో మీకు మోర్ ఆర్ లెస్ లైఫ్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 2.5 ఇయర్స్లో మీరు సర్వీస్లో 2.5 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ టైంలో 10th హౌస్ బాగాలేదా? మంచిగానే ఉంటుంది. అప్పుడు మీకు సిఎస్ వస్తుందని అనుకోవచ్చా? ఇన్షాల్లా. బ్యూరోక్రసీకి సంబంధించి రాజకీయ నాయకుల కంట్రోల్ బాగా ఎక్కువైపోయింది అని చెప్పి ఈ దాదాపుగా ఈ ఒక ఏడాది కాలంగా ఎక్కువ వినపడుతుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఏడాది కాలం కాదు, కానీ నేను అయితే బికాజ్ నేను 91 కెరియర్ మొదలు పెట్టాను, ఇప్పుడు మనం 25లో ఉన్నామంటే మరి ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అయినట్టే కదా. అంతే కదా సార్. సో అప్పుడు నేను చూసిన పరిస్థితికి ఈరోజు ఉన్న పరిస్థితికి మాత్రం చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? ఏం గమనించారు? అంటే బ్యూరోక్రసీ కొద్దిగా సబ్డ్యూ అవుతా వస్తుంది. స్లోగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ అవుతా వస్తుంది. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, బ్యూరోక్రసీయే కొన్ని పాలసీస్ విషయంలో, కొన్ని నిర్ణయాల విషయంలో పొలిటికల్ సిస్టమ్ని హోల్డ్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, పొలిటికల్ నాయకుల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు కొంతమంది అధికారుల మీద వస్తున్నాయి. అది ఇంటర్నల్గా జరిగే ప్రచారం. దాన్ని ఏమంటారు? అది కూడా కరెక్టే. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక పొలిటీషియన్ చేసిన ఇది ఒక వేరే మార్గం, అక్కడ ఉన్న కాంపిటీషన్ వేరే, అక్కడ ఉన్న ఛాలెంజెస్ వేరే. పొలిటికల్ కెరియర్లో, ఒక సివిల్ సర్వీస్ కెరియర్లో దాంట్లో ఛాలెంజెస్ వేరే, కాంప్లికేషన్స్ వేరే. కానీ ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయని వస్తాడు. చిత్తశుద్ధి లేనప్పుడు ఒక రా క్యాండిడేటు మినిస్టర్గా వచ్చాడు అనుకోండి, ఒక రా అంటే అంత పట్టు లేని, లేకపోతే ఇప్పుడు 20 సంవత్సరాలు నేర్చుకుంది మీరు 2 నెలలు నేర్చుకోలేరు. 100% కదా. మినిస్టర్ని మిస్లీడ్ చేసే సందర్భాలు చూశాను. తప్పుగా చెప్పించి, లేకపోతే ఇలా చేస్తే బెటర్ అని ఈ సందర్భాలు కూడా 100% ఉన్నాయి. ఎందుకంటే సొంత ప్రయోజనాల కోసము, ఇంకేదో లిమిటెడ్ గెయిన్స్ కోసము సిస్టమ్ని ఎక్స్ప్లోయిట్ చేయడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. బ్యూరోక్రసీలో జరుగుతుంది, ప్రైవేట్ సెక్టర్లో జరుగుతుంది, కార్పొరేట్ సెక్టర్లో జరుగుతుంది. అది మనిషి తాలూకా ఇన్హెరెంట్ సెల్ఫిష్ నేచర్ బట్టి. సిస్టమ్స్ లేనప్పుడు, లేకపోతే కాన్స్టిట్యూషన్ లేకుండా కంట్రీని నడపచ్చు కదా. రాజ్యాంగం తీసుకునే పరిస్థితి ఎందుకు? హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సెల్ఫిష్ పర్సన్. అతన్ని కంట్రోల్లో పెట్టకపోతే, రెడ్ లైట్ దగ్గర పోలీస్ మ్యాన్ ఉండకపోతే వాడు వెళ్ళిపోతాడు. 100% కదా. రెడ్ లైట్ చూస్తాడు, పోలీస్ వాడు ఉన్నాడు చూస్తాడు, లేడు వెళ్ళిపోవడం. ఇట్స్ హ్యూమన్ నేచర్, తప్పు పట్టలేము. కాబట్టి సిస్టమ్స్ స్ట్రాంగ్ చేయడం ఇంపార్టెంట్. ఎవరు మోర్ పవర్ఫుల్ అయ్యారు అనే కాదు. ఇక్కడ ఒక డెమోక్రసీలో నేను మీకు ఒక చాలా స్ట్రేంజ్ మాట చెప్తాను, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను.
బ్యూరోక్రసీ ఇస్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు బ్యూరోక్రసీ వెరీ పవర్ఫుల్ అంటారు. కలెక్టర్ కింగ్ అంటారు, సబ్ కలెక్టర్ సబ్ కింగ్ అంటారు. టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. బ్రిటిష్ మనకి ఒక సిస్టమ్ అప్ చెప్పారు, ఏది కలెక్టర్. అప్పుడు కలెక్టర్ పని ఏంటి? రెవెన్యూ కలెక్షన్. అందుకే కలెక్టర్. ఆయన కలెక్టర్ ఎందుకంటే కలెక్షన్, డబ్బు కలెక్షన్. డిస్ట్రిక్ట్ మీద మజిస్ట్రేసీ వచ్చింది, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వచ్చారు. ఈరోజు యూరోప్లో ఏ కంట్రీలోనైనా పోతే కలెక్టర్ లేడు, సబ్ కలెక్టర్ లేడు. ఎస్పీ అండ్ కలెక్టర్ కౌంటర్ పార్ట్ ఇన్ ఇంగ్లాండ్ టుడే ఇస్ హూ? మేయర్ అండ్ షరీఫ్, రైట్? అవునా కాదా? మేయర్ ఈజ్ ఎలెక్టెడ్, షరీఫ్ ఈజ్ ఎలెక్టెడ్. ఇక్కడ కలెక్టర్ ఈజ్ సెలెక్టెడ్, ఎస్పీ ఈజ్ సెలెక్టెడ్. వై? ఇది ఒక లార్జర్ సిస్టమిక్ ఇష్యూ. యాజ్ అన్ ఇండివిజువల్ నేను చెప్తున్నాను, నేను బ్యూరోక్రసీకి ఏది క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ మనకి ఇచ్చిన ఎవరైతే మనకి డొనేట్ చేసిపోయారు ఈ సిస్టము, వాళ్ళైతే దాన్ని లాంగ్ బ్యాక్ మార్చేసుకున్నారు. ఎందుకు? డెమోక్రసీ. ఈరోజు కలెక్టర్ ఉన్నాడు, ఎస్పీ ఉన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నల్గొండ కలెక్టర్గా ఉండేవాడిని. అక్కడ మాకు నల్గొండ ఎమ్మెల్యే గారు ఉండేవాడిని. మేము అక్కడ నల్గొండలో నర్కట్పల్లి సైడ్ బాగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్. ఈ కాళ్ళు చేతులు ఇలా అయిపోతాయి, తెలుసు కదా? ఫ్లోరైడ్ సమస్య ఉంది. మేము పబ్లిక్ మీటింగ్ వెళ్ళాం, జస్ట్ లైక్ దట్ కూర్చున్నాం. వాళ్ళు డయాస్ మీద మాకు ఈ నీళ్ళు మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఓపెన్ చేసి తాగేశాను. ఆయన ఓపెన్ చేయగానే ప్రజలు తిరుగుబాటు. మేము ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతూ ఉంటే, మీరు మా రిప్రజెంటేటివ్ ఉంటే మీరు ఎలా తాగుతారు? ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? కలెక్టర్ ఈరోజు మంచివాడు అవ్వచ్చు, మంచివాడు లేకపోవచ్చు, నాకే అక్కర్లేదు, ఎందుకు లేని నేను పడుకుంటే కూడా నాకు డిస్టర్బ్ చేయవాడు ఎప్పుడు ఉండరు. ఎందుకు? కలెక్టర్ గారు పడుకుంటున్నారు. కానీ ఎమ్మెల్యేని పడుకోనివ్వరు. అంటే ఒక ఎలక్టెడ్ సిస్టమ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటున్నాను నేను. సపోజ్ కలెక్టర్ ఈజ్ ఫుల్లీ అకౌంటబుల్ టు ద పీపుల్, బికాజ్ మేయర్ అండ్ షరీఫ్ ఆర్ ఫుల్లీ అకౌంటబుల్. లేకపోతే మార్చేస్తారు వాళ్ళు, పబ్లిక్ నువ్వు మాకు పనికి రాదు. ఇక్కడ అట్లా లేదు కదా. ప్రజలు ఎంత ఇబ్బందులు ఉన్నా అయినా పట్టించుకోకపోయినా ప్రజలు మార్చే పరిస్థితిలో లేరు కదా. సో డెమోక్రసీలో నేను అనుకునేది స్లోగా బ్యూరోక్రసీ పవర్ తగ్గాలి. ఓకే. అండ్ పొలిటీషియన్ అన్నను పబ్లిక్ రిప్రజెంటేటివ్ పవర్ పెరగాలి. పబ్లిక్ రిప్రజెంట్ అంటే అతను సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ ప్రెసిడెంట్ కావచ్చు, జెడ్పీ ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే. కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పవర్ పెరిగితే, బ్యూరోక్రసీ పవర్ తగ్గితే అకౌంటబిలిటీ సిస్టంలో పెరుగుతుంది. అంటే చదువుకున్న వాళ్ళు కూడా పొలిటికల్ సిస్టంలో రావాలి, కానీ చదువు లేని వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడంతా. చదువు లేని వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఎంఫిల్ నాకు డిగ్రీ ఇస్తే తీసుకోలేదు, ఎంఎస్సి కూడా ఎందుకని ఎలా టైం పాస్. ఇప్పుడు చదివి డిగ్రీ, ఇప్పుడు పోనీ డిగ్రీ వాళ్ళే ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు, ఎక్కువ ఆనెస్ట్ ఉంటారు, ఎక్కువ కమిటెడ్ ఉంటారు, లేదు కదండి. పొలిటికల్ సిస్టమ్ కంటే కాంపిటేటివ్ సిస్టమ్ ఈ వరల్డ్లో లేదు. అండ్ ఇండియా, బికాజ్ ఇట్స్ ఎ హ్యూజ్ డెమోక్రసీ, ఇండియాలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ కాంపిటీషన్ మీరు ఆ సిస్టంలో ఉంటేనే తెలుస్తుంది. ఒక అతను వార్డ్ మెంబర్ నుంచి మొదలై ఆల్మోస్ట్ 50 అంటే 40-50 సంవత్సరాల దాకా కష్టపడితే, ప్రజలు ఉంటే, ప్రజలు వారిని గుర్తిస్తే అప్పుడు కనీసం ఒక విధాయకు, ఒక ఎంపీ లెవెల్కి వస్తారు. క్యాబినెట్ డెసిషన్స్ అన్ని క్యాబినెట్ తీసుకుంటుంది, మినిస్టర్స్ తీసుకుంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మేము చదువుకున్నాం, అయినా నేను క్యాబినెట్ కొన్నిసార్లు చూశాను. నిన్న మినిస్టర్ అయ్యే వాళ్ళు పెట్టిన ప్రశ్నల ఆన్సర్కి కూడా నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు? వీళ్ళు ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. ఏంటి ఆ ఫైల్లో ఇలా రాసి ఉంది, వాళ్ళు ఫీల్డ్లో పోయి చూసి వచ్చేస్తున్నారు. సో దానికి చదువుతో సంబంధం ఏముంది? చదువు అంటే నిన్నే చెప్తున్నాను, మేము పవర్ లూమ్స్కి సబ్సిడీ ఇద్దాం అనుకుంటే, నేను జస్ట్ రాసింది కేవలం హ్యాండ్లూమ్, పవర్ లూమ్ రాస్తే ఇంట్లో ఉన్న పవర్ లూమ్ ఎక్కడ రాశారు అని ఒక మినిస్టర్ గారు అడిగి, ఇప్పుడు మేమైతే సరే ఫైల్లో ఇట్లా ఉంది సార్ అని చెప్పేస్తాం.
ఆయన ఫీల్డ్ ఉంటాడు కాబట్టి ఫ్యాక్టరీ ఇప్పుడు కొన్ని పవర్ లూమ్ ఫ్యాక్టరీలా పనిచేస్తున్నాయి. చాలా ఎక్కువ పెట్టేసి కొన్ని ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న యూనిట్ మేము ఇచ్చిన సబ్సిడీ చిన్న యూనిట్స్కే కదా, కానీ స్పెసిఫిక్గా మెన్షన్ ఎందుకు లేదని అడుగుతాం. కొంతమంది ఇంటెలెక్చువల్స్ చెప్పడం ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేకపోతే ఎట్లా అండి? సముద్రగుప్త్ వాజ్ ఇల్లిటరేట్, అక్బర్ వాజ్ ఇల్లిటరేట్, నెపోలియన్ వాజ్ ఇల్లిటరేట్, అలెగ్జాండర్ వాజ్ ఇల్లిటరేట్. మొత్తం ప్రపంచాన్ని జయించే వాళ్ళు ఇల్లిటరేట్ అయితే మీరు లిటరసీకి సంబంధం ఏం పెడతారండి? సో అల్టిమేట్గా పొలిటికల్ సిస్టంలో కూడా అల్టిమేట్ పవర్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విజ్డమ్ ఉంటే మనిషి బాంబేలో కొంతమంది సావుకారులు మార్వాడీలు ఉన్నారు, ఇంకా ఇలా పెడతారు. కానీ కోట్లలో ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ ఉన్నవాడు 10 మందికి ఆయన జాబ్ ఇస్తాడు. ఎవరో ఇది పెట్టేవాడు. హౌ ఈజ్ ఈ రన్నింగ్ హిస్ బిజినెస్ అండి? విజ్డమ్ కాదా? అన్నీ మనమే చదవాలని సార్. ఇప్పుడు 5 years డెమోక్రసీలో పొలిటికల్ సిస్టంలో లీడర్స్ని అల్టిమేట్ పవర్ ఇచ్చి ఎన్నుకుంటాం ఎక్కడైనా సరే. ఇక ఆ పవర్ సరిపోదు, ఇంకా కావాలి, బ్యూరోక్రసీకి తగ్గాలని మీరు చెప్తున్నారు. మీ ఒపీనియన్ అట్లా కాదు. పవర్తో పాటు అకౌంటబిలిటీ ఇప్పుడు రెండు కలిసి పోవాలి, ఉండాలి. మీకు ఇప్పుడు ఎమ్మెల్యేకి పవర్ ఉంది కానీ ఆ నీళ్లు తాగే పవర్ లేదు. అకౌంటబిలిటీ ఇప్పుడు మనం ట్రాన్సిషన్లో ఉన్నటువంటి డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ పవర్ అండ్ అకౌంటబిలిటీ. పవర్ ఇటు షిఫ్ట్ అయిపోయింది, అకౌంటబిలిటీ ఇంకా ఇక్కడే ఉంది. ఫెయిలియర్ ఎక్కడో జరుగుతుంది, అకౌంటబుల్ వేరే వాళ్ళు అయిపోతారు. ఆ మిస్ మ్యాచ్ అంటున్నాను. ఇప్పుడు పంచాయతీరాజ్కి 73rd 74th అమెండ్మెంట్స్ వచ్చినాయి. అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ని 25 సబ్జెక్టు 35 సబ్జెక్టు ట్రాన్స్ఫర్ అవ్వాలి వీళ్ళకి. మీరు జస్ట్ ఒక శాసనసభ లేకపోతే పార్లమెంట్ని చూసుకోమాకండి. నేను మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఒక సూత్రం ప్రకారం పోతున్నాను. గ్రామ స్వరాజ్యం ఒక్కప్పుడు 25 సబ్జెక్ట్స్ 100% గ్రామ పంచాయతీ దగ్గర వచ్చేస్తాయి. గ్రామ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి ఫుల్ అకౌంటబిలిటీ, ఫుల్ పవర్ ఆల్సో, ఫుల్ అకౌంటబిలిటీ ఆల్సో. అప్పుడు గ్రామ స్వరాజ్యం వస్తుంది. అంటే రోడ్ ఎందుకు లేదు అడుగుతారు, మా చెరువుకి ఎందుకు గండి పడింది అడుగుతారు. ఈరోజు ఏమంటాడు, అయ్యా డబ్బు లేదు, గవర్నమెంట్ పంపలేదు. ఎక్కడ దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ కదా. అంటే అకౌంటబిలిటీ పెరిగిపోయింది, పవర్ పెరిగిలా. అన్ని సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ట్యాక్స్ కలెక్టింగ్ పవర్స్ పూర్తిగా రాలేదు, ట్యాక్స్ డివాల్యూషన్ డబ్బు రాలేదు. ఈరోజు అడుగుతా గండి పడింది, ఏం చేస్తా, డబ్బులు లేదు. అది కాదు, డబ్బులు ఉంటే కూడా గండి ఎందుకు పడింది, ఆ రోజు పవర్ అండ్ అకౌంటబిలిటీ ఫుల్ మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. బ్యూరోక్రసీ ఎక్కడ ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎక్కువ బ్యూరోక్రసీకి ఎక్కువ పవర్ తక్కువ ఉంటుంది. మీరు టాప్ 5 స్టేట్ అండ్ బాటమ్ 5 స్టేట్ ఒకసారి చూస్తే మోస్ట్ ఫ్యూడల్, సోషలీ మోర్ స్ట్రాటిఫైడ్, ఇన్కమ్ డిస్పారిటీ ఉన్న స్టేట్స్లో బ్యూరోక్రసీ మోర్ పవర్ అండ్ ది లీస్ట్ పవర్. ఈరోజు ఎందుకు కేరళ కార్డర్ కానీ వెస్ట్ బెంగాల్ కార్డర్ కానీ మనం అడగము, ఎందుకంటే అక్కడ ప్రజలు చిన్న ఇష్యూ అయినా ఊరుకోరు. మీరు మీ పని చేయకపోతే మీ పని మీకు అడుగుతారు, ఎందుకంటే ఆ అవేర్నెస్ వచ్చి. కేరళ అందరూ ఇప్పుడు కేరళ మనం ఒకవైపు చూడాలంటే కేరళ ఇస్ ద బెస్ట్ స్టేట్ కదా. అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్పారిటీ లెవెల్స్ అన్నీ చూసిన. దెన్ వై ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ డోంట్ వాంట్ టు గో దేర్? దిస్ యూ షుడ్ ఆన్సర్, నేను కాదు. అంటే మనం సరే ఒక రకంగా చూడాలంటే ఇది కూడా అంటే అకౌంటబిలిటీ ఎక్కువగా ఉన్న చోటకి వెళ్ళరా బ్యూరోక్రసీ? ఫ్యూడల్ అంటే మనిషి ఒకటి పవర్ సీక్ చేస్తాడు, సెల్ఫిష్ గెయిన్స్ కోసం ఎక్కువ పరిగెత్తారు. అది ఎక్కువ ఎక్కడ ఉంటుంది? మైబాబ్ కల్చర్ ఎక్కడ? మైబాబ్ కల్చర్ తెలుసు కదా, చెప్పండి సార్. అలాంటిది ఎక్కువ ఉన్న కల్చర్లో బ్యూరోక్రసీ మోర్ పవర్ఫుల్. సరే, ఇప్పుడు బ్యూరోక్రసీలో కూడా క్యాస్ట్ వైజ్ డిస్క్రిమినేషన్ నడుస్తుంది అని అంటున్నారు, నిజమేనా? ఉంటుందా అలా? అది ఉండొచ్చు, ఎందుకంటే మరి నేను బికాజ్ అవుట్ సైడర్ కాబట్టి బహుశా రాజస్థాన్లో నాకు కార్డర్ వచ్చి ఉంటే అది నేను ఫేస్ చేసేవాడిని, కానీ నేను అవుట్ సైడ్ కాబట్టి నాకు. కానీ ఆఫ్ కోర్స్ కాస్ట్ కన్సిడరేషన్స్ డూ ప్లే ఏ రోల్. చాలా జిల్లాల్లో పనిచేశారు మీరు. ఒక సందర్భంలో మీ మీద ఏదో మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెప్పి విన్నాను, నిజమేనా? అవి పాత ఏం జరిగింది సార్? పొలిటికల్ లీడర్సే మీ మీద ఏదో
మర్డర్ అటెంప్ట్ చేశారు. అదే ఏదో ఓల్డ్ స్టోరీ, ఇప్పుడు ఎందుకు దాన్ని పెంచుకోవడం. దేనికి సంబంధించి వచ్చింది సార్ అది? చంటసలు అంటే హానెస్టీగా ఉండటం వల్ల వచ్చిన సమస్య. ఏదో అప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎక్కడ సార్ అది ఎక్కడ జరిగింది? ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ప్లేస్. పొలిటికల్ లీడర్స్తో చాలా మందితో మీరు మీ జర్నీలో చూసి ఉంటారు. చాలా ముఖ్యమంత్రులు, చాలా పెద్ద స్థాయి నాయకుల్ని చాలా మందితో పనిచేసి ఉంటారు. ఎవరు బాగా నచ్చింది, ఎవరి పాలన బాగా నచ్చింది, మీకు బాగా దగ్గరగా ఉన్న ఇది బాగా చేశారా అనిపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని నేను మొదటి నుంచి చూస్తున్నాను. నేను అడిషనల్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నాను అప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తా అంటే ఎవ్రీ వీక్ ఆయన ఎడిషన్ అంటే నాకు మళ్ళీ శానిటేషన్ ఛార్జ్. శానిటేషన్ అంటే స్వీపింగ్, ఇదంతా చెత్త ఎత్తే వ్యవహారాలు, కోతులు కుక్కలు కంట్రోల్ అవన్నీ ఉంటాయి కదా. హైదరాబాద్ సిటీలో చేశారు. హైదరాబాద్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా చేశాను. 97, 98, 99, 2000 దాకా చేశాను. ఆయన ప్రతి వారం ప్రొద్దున 5 o'clockకి మమ్మల్ని పిలిచి మొత్తం సర్ప్రైజ్ టూర్కి పోయేవాళ్ళు. సో అప్పుడు 3 years కన్సిక్యూటివ్ క్లీన్ సిటీ అవార్డు హైదరాబాద్కి వచ్చింది. అది క్రెడిట్ నేను కూడా తీసుకుంటాను, ఎందుకంటే నేను చాలా గట్టి పని చేసేవాడిని. ప్రొద్దున లేచి అదంతా ఇన్స్పెక్టర్. అప్పుడు నాకు ఏం నచ్చిందంటే ఒక 7 మంది టాప్ ఆఫీసర్స్ని సింగపూర్ పంపించి 7 రోజులు అక్కడ ఉండి అంతా నేర్చుకుని రండి అని చెప్పారు. నేను దాంట్లో ఒకను. మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, జేసీపీ ట్రాఫిక్, మిసెస్ లక్ష్మీ పార్థసారథి, అప్పుడు ఆవిడ హుడా చైర్మన్, హైదరాబాద్ చైర్మన్, అప్పుడు ఉన్న ఆర్టీసీ ఎండి. ఇలా మేము 7 పోయాం. అన్నీ నేర్చుకున్నాం. ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, క్లీన్లీనెస్ ఏంటి, ఇదంటే. దెన్ అక్కడి నుంచి నేను అప్పుడు ఫస్ట్ చెత్త చేసే మషిన్ కొన్నాను నేను అక్కడ సింగపూర్లో చూసి. అప్పుడు మెయిన్ రోడ్ మీద మషిన్తో మేము క్లీనింగ్ మొదలుపెట్టాం, నైట్ స్వీపింగ్ మొదలుపెట్టాం. సో హీ హాజ్ ఎ విజన్. అంటే మనం షార్ట్ టర్మ్ ఈరోజు ఇది అయిపోతుంది, సరే ఇది అయిపోవడం, ఇది బాగా అయిపోవడం, అదంటే వేరే. ఓవరాల్ 10 years తర్వాత ఎలా అవుతుంది, 20 years, 30 years, 50. ఒకప్పుడు మాదాపూర్లో ఎవరు పోయేవాళ్ళు కాదండి. అసలు బంజారా జూబ్లీలో ఇల్లు కొనేవాళ్ళే లేరు. అప్పుడు ఉట్టి రాళ్ళు అక్కడ. అప్పుడు అరే మాదాపూర్లో ఇదేం హైటెక్ సిటీ, ఇవన్నీ చాలామంది క్రిటిసైజ్ చేశారు. కానీ ఈరోజు చూస్తే ఎంత మారిపోయింది ఆ ప్లేస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలాంటివి పోతే అసలు యుఎస్లో ఉన్నామట్ అనిపిస్తుంది. అవును. సో అదంతా ఒక విజనే కదా. నాకు అనిపిస్తుంది ఈజ్ బెటర్ దెన్ అదర్. ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేకమైన ముద్ర వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చి చేశారు కదా, ఆయనతో పనిచేశారా? ఆయనతో చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను ఢిల్లీలో ఉన్నాను. ఓకే. ఆయన ఆఫ్కోర్స్ అటు ఇటు ఒక 6 months కమిషనర్ హార్టికల్చర్గా చేశాను. అప్పుడు ఆయనతో కలిసే సందర్భాలు ఉన్నాయి. ఆయన వెరీ షార్ప్ పర్సన్, చాలా గ్రాస్ప్ ఉండేది, చాలా క్విక్గా గ్రాఫ్స్ చేసి చాలా ఇది చేసేవాళ్ళు. కానీ నాకు ఆయనతో తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. సో బైఫికేషన్ తర్వాత 2 ప్రభుత్వాలు అంటే 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు. చూశాను. లాస్ట్ 5 years గవర్నమెంట్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఆ స్కీమ్స్ కానీ, ఆ వెల్ఫేర్ స్కీమ్స్, అన్ని స్కీమ్స్ పెట్టాలంటారా, అవసరమా? పొలిటికల్ కమెంట్ వద్దు. ఓకే. సరే, ఇప్పుడు 34 ఏళ్ల నుంచి 34 years నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఐఏఎస్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. ఈ స్టేట్కి వెల్ఫేర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, 2 కావాల్సి ఉంది. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే డెవలప్మెంట్ బాగుంది అనుకుంటున్నారా? ఇది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. వెల్ఫేర్ ఉట్టి డైరెక్ట్గా ఎవరికైనా ఇప్పుడు నేను స్తోమతి మాత్రం ఎప్పుడో విన్నాను. మీరు ఒక ఆకలితో ఉన్న మనిషిని చేప ఇచ్చే బదులు చేప పట్టుకోవడం నేర్పితే బెటర్ అని ఒక తెలుగులో స్తోమతి ఉంది కదా, ఉందా లేదా? అవును. చేప ఇస్తే ఒకరోజు తినేస్తాడు, పట్టేయడం నేర్పిస్తే రోజు పట్టుకొని తింటాడని. బతుకు తెరువు చూపించాలి. దట్ డైలమా, దట్ ఐరనీ ఈజ్ దేర్ బిట్వీన్ దిస్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ 2 సెపరేట్గా మనం బైనరీ సిచ్యువేషన్లో తీసుకుంటే ఒకవైపు డెవలప్మెంట్, ఒకవైపు వెల్ఫేర్ అని అలా చూసుకోవడం జరుగుతుంది.
అది కూడా కొంతవరకు పబ్లిక్ పర్సెప్షన్ కరెక్ట్ కావచ్చు. ఒకవైపు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు, లేకపోతే నరేగా టైప్ స్కీమ్. నరేగా ఏమంటుంది, బై నువ్వు పని చేయి, డబ్బు తీసుకెళ్ళి. అది ఇప్పుడు నరేగా ఈజ్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ కదా. నరేగా అనేది స్కీము మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా. అది డెవలప్మెంట్ కాదు, వెల్ఫేర్ కాదు, రెండు మిక్స్. ఒక చెరువు లోతు కూడా అవుతుంది, మీకు డబ్బు కూడా వస్తుంది. పర్హాప్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వేర్ యూ షుడ్ మిక్స్ ది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. ఉట్టి వెల్ఫేర్ లాభం లేదు, ఉట్టి డెవలప్మెంట్ లాభం లేదు. డెవలప్ అంటే ఓకే, ఇన్ఫ్రా, రోడ్డు, బిల్డింగు, ఇది అది, కెనాల్స్ ఇవన్నీ వస్తాయి. పోనీ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు, వేరే విషయం. ట్రాన్స్పోర్టర్స్, ట్రక్స్, అవి టు సమ్ ఎక్స్టెంట్ డెవలప్మెంట్ లీడ్స్ టు వెల్ఫేర్. కానీ సమ్టైమ్స్ ఓన్లీ వెల్ఫేర్ అది వెరీ డిఫికల్ట్ టు కన్సీవ్ అండి. నేను అనుకునేది కొన్ని స్కీమ్స్ ఎలా ఉండాలంటే డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కలిసిపోవాలి. సో మీకు పని దొరకాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్కీమ్ ఒకటి ఉంది చూడండి, దాంట్లో అంటే మీరు పొదుపు చేయండి, తర్వాత మీకు మ్యాచింగ్ షేర్ వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, మార్జిన్ మనీ ఇస్తుంది, కొంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది, రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. దాంతో మీరు ఏదో ఒక ఎకనామిక్ స్కీమ్ పెట్టవచ్చు. మేకలు, గొర్రెలు రన్నింగ్ స్కీము, లేకపోతే అప్పడాలు, అవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి విమెన్ వీవర్స్కి మేము యాన్ ఫ్రీగా ఇచ్చేసి, డిజైన్ ఇచ్చేసి, ఇలా చేస్తే బై బ్యాక్. అయితే దీంట్లో రెండు ఉన్నాయి కదా, వెల్ఫేర్ కూడా ఉంది, డెవలప్మెంట్ కూడా ఉంది. సో దిస్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డైకోటమీ అనేది బహుశా ఒక సెల్ఫ్ క్రియేటెడ్ ఆర్గ్యుమెంట్ ఏమో నాకు అనిపిస్తుంది. కానీ పొలిటికల్ సిస్టంలో పొలిటికల్ లీడర్స్ ఆ స్కీమ్స్ ఇవ్వకపోతే మాకు ఓట్లేయరు జనం, మేము మళ్ళీ గెలవలేము, ఈ రకమైన భావంతో ఉంటారు. కాబట్టి ఈ స్కీమ్స్ ఎక్కువగా జనాల్లో ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అది ఆర్థికంగా భారం అవుతుంది కదా స్టేట్ మీద. అంటే ఇప్పుడు జనాలు కూడా చూస్తారు కదా, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరిగిందో లేదో ప్రతి మనిషి ఈజ్ కన్సర్న్డ్. మా ఊరికి రోడ్ వచ్చిందా లేదా, మా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ పనిచేస్తుందా లేదా, మా బడి బిల్డింగ్ బాగుందా లేదా, మా టీచర్ వస్తున్నాడా లేదా, పిహెచ్సి ఉందా లేదా, డాక్టర్ ఉన్నాడా లేదా, ఇవన్నీ డెవలప్మెంట్ కదా. ఇవన్నీ చేయకండి, మీరు ఒట్టిగా డబ్బులు ఇచ్చేసేయండి, ఏంటి లాభం. ఇప్పుడు నేను నల్గొండ కలెక్టర్గా పనిచేశాను. ఈ మూసీ నది మొత్తం కలుషితం అయిపోయింది. అది కలుషితం అయి భువనగిరి దాకా ఇటు మధ్యన ఇక్కడ వచ్చేదాకా గ్రౌండ్ వాటర్ మొత్తం పనికి రాకుండా పోయింది. అందరూ నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. అది డెవలప్మెంటో వెల్ఫేరో మిస్డెవలప్మెంటో మనకి తెలియదు. బట్ మొత్తానికి ఆ పొల్యూషన్ ముందే ఆపి పెట్టాల్సింది కదా. పొల్యూషన్ అవుతుంది, పట్టించుకోలేక గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ మొత్తం పాడైపోవడం, డ్రింకింగ్ వాటర్ లేకుని పోవడం అని అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అదే ఇప్పుడు వెల్ఫేరు డెవలప్మెంట్ రెండు మిక్స్ చేసే స్కీములు బ్యూరోక్రసీ వైపు నుంచే బాగా ఆలోచించి పొలిటికల్ లీడర్స్కి ఇవి రిఫర్ చేస్తే బాగుంటుంది, ఇలా ఉండి ఇలా చేస్తే బాగుంటుంది, దీనివల్ల ఖర్చు తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది అని. బ్యూరోక్రసీ నుంచి ఎక్కువ బాధ్యత ఉందేమో మీరు చెప్పిన కాన్సెప్ట్లో. అయితే బ్యూరోక్రసీకి చాలా ఇప్పుడు నేను అకౌంటబిలిటీ కానీ పవర్ షిఫ్ట్ అని అంటున్నాను. కానీ వాట్ ఈస్ ఇప్పుడు పొలిటీషియన్ ఈజ్ అ జనరలిస్ట్, బ్యూరోక్రాట్ ఈజ్ అ స్పెషలిస్ట్, రైట్? సో జనరలిస్ట్కి కరెక్ట్ అడ్వైస్, గైడెన్స్ ఇచ్చే బాధ్యత బ్యూరోక్రాట్దే. ఎందుకు మీరు చదువుకున్నారు, పెద్ద ఎగ్జామ్ రాశారు, పెద్ద పాస్ అయ్యారు, మీకు ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నారు, సబ్ కలెక్టర్, కలెక్టర్, పీడీడీఆర్డీఏ, పిఓ, అదంతా చేసి మీకు అదంతా నేర్చుకున్న దాన్ని ఎక్కడ పనికి పెట్టాలి, మంచి స్కీమ్స్ ఇట్లా చేస్తే బాగుండాలి అని అది మనం గైడ్ చేసే బాధ్యత మాత్రం బ్యూరోక్రాట్దే. ఇక్కడ బ్యూరోక్రాట్ ఫెయిల్ అయిపోయాడంటే ఫెయిల్ అయినట్టే. సార్ మీరు ఇందాక జాతకంలో చెప్పారు 10th హౌస్లో కేతు గురించి. ఆ కేతు ప్రభావం తగ్గి మీరు త్వరలోనే సిఎస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ అడగగానే మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.